రాహుల్ గాంధీ బీహార్లో ఏదైతే ఫేక్ ఓటర్లని తీసేస్తుంటే అబ్బెబ్బే అట్టట్టా తీసేస్తారు, మహారాష్ట్రలోని కలిపారన్నాడు, బీహార్లో నేను తీసేశారన్నాడు, అదేమంటే లోకల్ ప్రభుత్వం కావాలని చేసిందన్నాడు, ఇదంతా నడిచింది. అయితే దేశవ్యాప్తంగా కొన్ని పార్టీలు ఇట్లాగా దొంగ ఓటర్లను కలుపుతాయి అన్నటువంటిది పబ్లిక్ అందరికీ తెలిసినటువంటిదే, దాచేస్తూ ఉంటుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ స్టేట్మెంట్కి చిల్లు పెట్టింది ఎవరయ్యా అంటే అదే పార్టీకి సంబంధించినటువంటి మాజీ లోక్సభ పక్ష నాయకుడు అదీన్ రంజన్ చౌదరి, బెంగాల్ నుంచి అక్కడ ఫ్లోర్ లీడర్గా చేశాడు ఇంతకుముందు లోక్సభలో. ఆయన ఒక సంచలనాత్మకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మమతా బెనర్జీ ప్రభుత్వం 35 నుంచి 40 లక్షల దొంగ ఓటర్లని చేర్చింది ఎన్నికల్లో, అవి తొలగించాల్సిన అవసరం ఉంది, సర్ అనేటటువంటిది ఇప్పుడు అక్కడ అమలు చెయ్యాలి అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకొచ్చారు. తద్వారా